హరే రామ హరే కృష్ణ. అలా ద్రౌపది వివాహ అనంతరం విదుర అలాగే మిగిలిన రాజ్య పెద్దల కోరిక మేరకు పాండవులు తమ తల్లి కుంతీదేవిని ద్రౌపదితో కలిసి హస్తినాపురానికి వచ్చారు. కొంతకాలం ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరోజు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోధనుడు మిగిలిన వారు అందరూ రాజ్యసభలో సమావేశమై ఉండగా శ్రీకృష్ణుడి సమక్షంలో ధృతరాష్ట్రుడు పాండవులతో, ధర్మరాజా, పెద్దల ఎదుట శ్రీకృష్ణుని సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను. మీ తండ్రి ఐశ్వర్యం మీకు ఇస్తున్నాను, స్వీకరించండి. కాండవ ప్రస్థానాన్ని రాజధానిగా చేసుకుని మీ రాజ్యాన్నిగా పాలించుకోండి అని చెప్పి ధర్మరాజుని అర్ధరాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. భీష్ముడు, ద్రోణుడు ఇందుకు అంగీకరించక తప్పలేదు. హస్తినాపురాన్ని కౌరవులకి ఇచ్చి పాండవులకు మాత్రం కాండవప్రస్థం అనే నిర్జీవమైన భూభాగాన్ని అప్పగించాడు. కాండవప్రస్థం అనగా ఒక ఎడారి ప్రాంతం. అక్కడ ఎలాంటి వ్యవసాయం జరగదు, ప్రజలు నివసించలేరు. ఈ భూభాగాన్ని స్వీకరించిన పాండవులు తమ తల్లి కుంతీదేవి, భార్య ద్రౌపది, సహాయం చేసిన యాదవులు, ఇతర మిత్రులతో కలిసి అక్కడ రాజ్యం నిర్మించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా జరిగినదే కాండవ దహనం, మహాభారతంలోని ఒక ప్రసిద్ధ సంఘటన. ఈ సంఘటన అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు చేసిన ఓ గొప్ప ధర్మయుద్ధాన్ని తెలియజేస్తుంది. అది అగ్నిదేవుడు, అర్జునుడు, కృష్ణుడు మరియు కొన్ని ఇతర పాత్రల మధ్య జరిగిన ఒక శక్తివంతమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. పూర్వం కాండవ వనం చాలా పెద్దది. అది దట్టంగా విస్తరించిన అటవీ ప్రాంతం. ఇందులో అనేక జంతువులు, పక్షులు, సర్పాలు, దివ్యమైన వృక్షాలు ఉండేవి. ఇందులో తక్షకుడు అరస మహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. 100 ఏళ్ల పాటు సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కానీ నిత్య హోమగుండంలో ఆజ్యం పోయటం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసి మొహం పాలిపోయింది, సన్నబడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక లాభం లేదనుకుని అగ్నిదేవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన సమస్యను గురించి వివరించి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు, కాండవ వనంలో అనేక దివ్య ఔషధాలు ఉన్నాయి. దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు కూడా అక్కడే ఉన్నాయి. నీ ప్రతాపంతో ఆ వనాన్ని దహించి ఆ ఔషధాలని స్వాహా చేసి జంతువుల్ని భక్షించినట్లయితే నీ ఆరోగ్యము కుదుట పడుతుంది అని, శత్రు సంహారము కూడా జరుగుతుంది అని అగ్నిదేవుడికి సలహా ఇచ్చాడు. సరేనని అగ్ని కాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్య బిడ్డలతో నివసిస్తున్నాడు. కాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకున్న ఇంద్రుడు తన స్నేహితుడిని ఎలాగైనా సరే రక్షించాలని అనుకున్నాడు. అగ్నివనాన్ని దహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. వర్షం పడడంతో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో అగ్నిదేవుడు ఆ వనాన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా 7 రోజులు కాపు కాశాడు. 7 రోజులు ఇంద్రుడు అడ్డుకున్నాడు. లాభం లేక అగ్ని వెళ్ళి మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు. నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అప్పుడు నువ్వు కాండవ వనాన్ని దహించే అవకాశం లభిస్తుంది. అప్పటి వరకు వేచి ఉండు అని బ్రహ్మ ఒక ఉపాయం చెప్పాడు. ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి తోడు తీసుకుని కాండవ వనానికి వెళ్ళాడు. యమునా నది తీరాన బావమరుదులిద్దరూ చల్లగాలికి సేద తీరుతుండగా అగ్నిదేవుడు తన సమస్యను బ్రహ్మ చెప్పిన మాటను గురించి చెప్పుకొని సహాయం కోసం అర్థించాడు. ఈ వనం అగ్నిదేవుడికి చాలా అవసరం అవడంతో అగ్నిదేవుడు తన శక్తిని తిరిగి పొందటానికి కాండవ వనం దహించాలని అనుకున్నాడు. అలా అగ్నిదేవుడు తన సమస్యను శ్రీకృష్ణార్జునులకి వివరించి సహాయం కోరగా వారు అంగీకరించారు. అయితే యుద్ధం చేయడానికి తమ దగ్గర ఆయుధాలు లేవు అని అగ్నిదేవుడికి చెప్పడంతో వరుణుడిని పిలిచి తన దగ్గర ఉన్న గాంధీవ ధనుస్సును అలాగే అపారమైన బాణాలను అర్జునుడికి, సుదర్శన చక్రాన్ని కృష్ణునికి ఇవ్వగా అలా అగ్నిదేవుడు ఇచ్చిన ఆయుధాలతో ఇంద్రుడితో తనకి సహాయంగా ఉన్న దేవతలతో పోరాడేందుకు కృష్ణార్జునులు కలిసి సిద్ధమయ్యారు. ఈ సమయంలో
వరుణదేవుడు అర్జునుని శక్తిని మరింత పెంచడానికి అతనికి దివ్యమైన ఆయుధాలను అందించాడు. అర్జునుడికి దివ్య కవచం, అపారమైన బాణాలు, గాండివం అతడిని మరింత శక్తివంతుడిగా మార్చాయి. ఖాండవ వనాన్ని దహించడం ప్రారంభమైంది. కృష్ణార్జునులు ఇరువైపులా అగ్నిదేవుడికి రక్షణగా నిలిచారు. అడ్డు వచ్చిన వనరక్షకులను సంహరించారు. అడవిలోని పశుపక్షాదులన్నీ అగ్నిజ్వాలలకు ఆహుతి కాసాగాయి. ఇంద్రుడికి ఈ సంగతి తెలిసి ఖాండవ వనం మీద కుంభవృష్టి కురవాలంటూ మేఘాల దండును పంపాడు. ఖాండవంపై మేఘాలు కమ్ముకోగానే అర్జునుడు తన బాణాలతో ఖాండవ వనమంతా కప్పేస్తూ పైకప్పును నిర్మించాడు. మేఘాలు కుంభవృష్టి కురిసినా ఖాండవంపై చినుకైనా కురవలేదు. అగ్నిదేవుడికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. ఆ సమయంలో తక్షకుడు ఖాండవ వనంలో లేడు. అగ్నికీలల నుండి తక్షకుడి కొడుకైన అశ్వసేనుడిని రక్షించుకోవడానికి తన తల్లి అగ్నికి ఆహుతి అయ్యి కొడుకుని రక్షించుకుంది. అది చూసి ఇంద్రుడు అర్జునుడితో తలబడుతున్నాడు. తనను తాను కాపాడుకోవటానికి ఇంద్రుడు యుద్ధం కొనసాగిస్తూ ఉండగా, దేవేంద్ర, వీరిద్దరూ నరనారాయణులు, వీరిని జయించడం నీకు అసాధ్యం, తక్షకుడు తప్పించుకు పారిపోయాడు అని అసిరవాణి పలికింది. చేసేదేమి లేక ఇంద్రుడు తిరిగి స్వర్గానికి బయలుదేరాడు. ఖాండవ దహనం సాగుతుండగా సముచి అనే రాక్షసుడి కొడుకైన మయుడు అర్జునుడిని శరణుజొచ్చి ప్రాణాలను దక్కించుకున్నాడు. మయుడితో పాటు అతడి తల్లి మందపాలుడు అనే పక్షి, అతడి కొడుకులు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. అగ్నిదేవుడు 15 రోజుల పాటు ఖాండవ వనాన్ని సమూలంగా దహించి తన ఆకలిని తీర్చుకున్నాడు. అగ్నిదేవుడి అజీర్తి బాధ నయమైంది. తనకు సహకరించిన కృష్ణార్జునులకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. ఈ యుద్ధంలో అర్జునుడు, కృష్ణుడు అసాధారణమైన శౌర్యాన్ని ప్రదర్శించి విజయం సాధించారు. ఖాండవ దహనం జరిగిన తర్వాత మాయాసురుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా అర్జునుడికి ఒక అద్భుతమైన సభను నిర్మించాలని సంకల్పించాడు. అనంతరం మాయాసురుడు అర్జునుని సేవకుడిగా మారాడు. మాయాసురుడు అనేక అద్భుతమైన కట్టడాలు నిర్మించగలిగిన శిల్పి. అతను దానవ గోత్రానికి చెందినవాడు మరియు అసుర కళలో నిపుణుడు. అతని శిల్పశాస్త్ర నైపుణ్యంలో అపూర్వమైనది. అర్జునుడు కృష్ణుని అనుమతి తీసుకుని ఇంద్రప్రస్థలో ఆయన ఒక అద్భుతమైన సభను నిర్మించాడు. ఈ సభ ఎన్నో విశేషాలతో నిండి ఉంది. స్వర్ణమయమైన భవనాలు, మనులు, పుష్యరాగాలు, విశాలమైన రహదారులు, ఇతర విలువైన రత్నాలతో అతి సుందరమైన రాజధానిగా నిర్మించాడు. గోడలు ప్రకాశించే మనులతో అలంకరించబడినాయి. మాయాదానవుడు నిర్మించిన నగరం దేవతల నగరం అయిన అమరావతితో సమానం అని ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా మాయాసభ పాండవుల మహిమను ప్రతిబింబించే ఒక అద్భుతమైన నిర్మాణంగా నిలిచింది. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, పాండవుల పరాక్రమాన్ని, వారి అదృష్టాన్ని మరియు భవిష్యత్తులో జరిగే సంఘటనలను ఆధారమైన ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. ఖాండవ వన దహనం సంఘటన తర్వాత అర్జునుడికి గాంధీవ ధనస్సు, దివ్య బాణాలు మరియు శక్తివంతమైన రథం లభించాయి. ఆయుధాలు అతనికి భవిష్యత్తులో మహాభారత యుద్ధంలో సహాయపడ్డాయి. రాజ్యం కోసం ఒక అద్భుతమైన సభ నిర్మాణం జరిగింది. అలాగే అగ్నిదేవుడి ఆకలి తీరింది. మాయాసభ దుర్యోధనుడి అహంకారాన్ని దెబ్బతీసి మహాభారత యుద్ధానికి ఓ కారణంగా మారింది. ఖాండవ వన దహనం వల్ల పాండవులు మరింత బలవంతులుగా మారారు. అలాగే భవిష్యత్తులో జరిగే సంఘటనలకు పునాది ఈ కథ. ఇది అర్జునుని యోధ వీర్యాన్ని, కృష్ణుని ధర్మ నిర్ణయాన్ని మరియు భవిష్యత్తులో కౌరవ పాండవుల యుద్ధానికి మార్గదర్శకంగా నిలిచిన ఒక మైలురాయి. ఖాండవ వన దహనం అనంతరం ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. ఆ విషయం శ్రీకృష్ణుడితో చెప్పగా, అందుకు శ్రీకృష్ణుడు, రాజసూయ యాగం చేయాలంటే భూమిపై ఉన్న అన్ని రాజ్యాల రాజులు తన ఆధీనంలోకి రావాలి. అయితే జరాసంధుడు చాలామంది రాజులను ఓడించి వారిని తన చెరసాలలో బంధించాడు. కాబట్టి జరాసంధుని ఓడించకుండా రాజసూయ యాగం చేయలేరు. అలాగే ఈ యజ్ఞం చేస్తే ఒకేసారి 100 మంది రాజులు చనిపోతారు. మీ రాజసూయ యజ్ఞం విజయవంతం కాదు. ఏది ఏమైనప్పటికీ జరాసంధుడు
మిమ్మల్ని చక్రవర్తిగా అంగీకరించడు. మీరు అతన్ని యుద్ధంలో ఓడించలేరు. మీ సైన్యం ఇంకా జరాసంధుడితో పోరాడటానికి తగినంత బలంగా తయారుగా లేదు. మనం అతన్ని ఏదో ఒక విధంగా చంపాలి అంటూ జరాసంధుడితో తనకి గల వైరం చెప్పాడు. మధుర పాలకుడైన కంసుడు జరాసంధుడి దృష్టిని ఆకర్షించాడు. అతని ధైర్య సాహసాలకు ముగ్ధుడైన జరాసంధుడు కంసుడిని తన అల్లుడిని చేసుకుని అతని 2 కుమార్తెలనిచ్చి వివాహం చేశాడు. దీనితో జరాసంధుడు కృష్ణుడికి బంధువయ్యాడు. గత జన్మ ఫలితంగా కృష్ణుడు కంసుని చంపాడు. తన కుమార్తెలు విధవలు కావడంతో జరాసంధుడు కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. జరాసంధుడు 23 అక్షౌహిణుల సైన్యంతో మధురపై దాడి చేశాడు. కానీ కృష్ణుడు మరియు బలరాముడు ఏదో విధంగా జరాసంధుడు అతని మిత్రుల సైన్యాన్ని నిర్వీర్యం చేశారు. జరాసంధుడు 17 సార్లు మధురపై దాడి చేసి కృష్ణుని చేతిలో ఓడిపోయాడు. జరాసంధుడు మధురపై దాడి చేస్తూనే ఉంటాడు. చివరికి కృష్ణుడు దైవశిల్పి అయిన విశ్వకర్మను సముద్రం దగ్గర ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. అది రాత్రికి పూర్తవుతుంది. తర్వాత కృష్ణుడు మధుర జనాభా మొత్తాన్ని ద్వారకా అనే నగరానికి తీసుకువెళ్తాడు. జరాసంధుడు మళ్ళీ దాడి చేసినప్పుడు మధుర నగరాన్ని తగలబెట్టాడు. కృష్ణుడు మరియు బలరాముడు తమ శక్తులను ఉపయోగించి ద్వారకకు క్షేమంగా వెళ్తారు. మధుర రాజ్యంను తగలబెట్టడంతో కృష్ణుడు చనిపోయాడని అనుకుని తన స్వదేశానికి తిరిగి వస్తాడు జరాసంధుడు. అలా ఒకనాడు జరాసంధుడు ధృతరాష్ట్రుడి ఆస్థానంలో కూర్చున్నప్పుడు కృష్ణుడిని చూసి మధురని వదిలి ద్వారకను నిర్మించి అక్కడే ఉంటున్నారు అన్న విషయం తెలుసుకుంటాడు. కృష్ణుడు జరాసంధునితో తనతో ఉన్న విరోధాన్ని చెప్పి ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను, భీముడు, అర్జునుడు జరాసంధుడి వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి యుద్ధభిక్షము అడుగుతాము అని మగధ రాజ్యానికి బయలుదేరుతారు. మగధ పొలిమేరలకు సమీపిస్తున్న సమయంలో జరాసంధుడి కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడికి చెబుతాడు. ఆ డంకాలు శత్రువులు ఎవరైనా రాజ్యంలో ప్రవేశిస్తే వాటంతట అవే మ్రోగుతాయి అని చెప్పి ఆ డంకాలను భీముడికి తన ఉదరముతో చేల్చమని చెప్తాడు. డంకాలు ధ్వంసం చేశాక శ్రీకృష్ణ, అర్జున, భీములు రాజమార్గంలో కాకుండా వెనకదారి గుండా రాజధానిలోకి ప్రవేశిస్తారు. బ్రాహ్మణుల వేషంలో ఉన్న వారిని జరాసంధుడు తగిన విధంగా పూజించి తాంబూలం ఇవ్వబోతే శ్రీకృష్ణుడు వాటిని నిరాకరిస్తాడు. అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడిని కారణము అడగగా యుద్ధభిక్ష కోరతాడు. అప్పుడు కృష్ణుడు జరాసంధుడిని ద్వంద్వ పోరాటానికి సవాలు చేసి ఎవరైనా పోరాట యోధుడిని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. జరాసంధుడు భీముడిని ద్వంద్వ పోరాటానికి ఎంచుకున్నాడు. భీముడు మరియు జరాసంధ ఇద్దరు నిష్ఠాతులైన మల్ల యోధులు. ద్వంద్వ పోరాటం చాలా రోజులు కొనసాగింది. ఇద్దరు పోటాపోటీగా తలబడుతూ ఎవరూ ఓటమిని అంగీకరించకుండా సుదీర్ఘ యుద్ధం చేస్తున్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత భీముడు ఇంకా బలంగా నిలబడి ఉన్నాడు. జరాసంధుడు అలసిపోతున్నాడు. భీముడిని చూసి సమీపంలోని చెట్టు నుండి తీసిన ఒక ఆకును చింపడం ద్వారా జరాసంధ శరీరాన్ని 2గా చీల్చమని కృష్ణుడు భీముడిని సూచించాడు. భీముడు అలా చేశాడు. అయితే జర వరం కారణంగా అతని శరీరం తిరిగి మళ్ళీ కలిసిపోయింది. భీముడు అతన్ని 2 భాగాలుగా చాలాసార్లు చీల్చాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పుడు కృష్ణుడు మరొక ఆకును తీసి దానిని 2 ముక్కలుగా చించి ఆ ముక్కలను ఎదురుగా విసిరాడు. భీముడు ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని జరాసంధుడిని మళ్ళీ విడిగా చేసినప్పుడు భీముడు ఆ జరాసురుడి భాగాలను కుడిని ఎడమ వైపుకు, ఎడమ భాగం కుడివైపుకి వేయటం ద్వారా జరాసంధుడు మరణించాడు. అసలు జరాసంధుడి శరీర భాగాలను వేరు చేస్తేనే ఎందుకు మరణించాడో తెలుసుకుందాము. జరాసంధుడు ఒక శివభక్తుడు, రాక్షసుడు. జరాసంధుడు బృహద్రుదుడి కుమారుడు. బృహద్రుద మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు 2 భార్యలు. అయితే ఆ రాజుకి సంతానం లేదు. ఒకరోజు బృహద్రుదుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. అందుకు ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. ఆ ఋషికి బృహద్రుదుడికి 2 భార్యలు ఉన్నారనే విషయం తెలియదు. రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న తన 2 భార్యలకు ఆ ఫలాన్ని సగభాగం చేసి ఆ రాజుగారు పెడతారు. ఆ సగభాగాన్ని స్వీకరించిన 2 భార్యలకు శిశువులు సగభాగాలుగా జన్మిస్తారు. దీనితో దిగ్భ్రాంతికి లోనైన మహారాజు ఆ శిశుభాగాలను
రాజధాని అవతల విసిరివేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లే రాజధాని అవతల విసిరివేయగా ఆ శిశువు 2 సగభాగాలు జర అనే రాక్షసికి దొరుకుతాయి. జర అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుంది. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి జరిగిన కథ అంతా చెప్తుంది. అలా జర అనే రాక్షసి బ్రతికించటంతో జరాసంధుడు అనే పేరుతో రాజుగా అందరి రాజులను వధిస్తూ వధించేవాడు. తన పుట్టుక కారణంగానే అలా 2 భాగాలుగా వేరు చేసి విసిరేస్తేనే తనకు మరణం అని శివుడు ద్వారా వరం పొందాడు. జరాసంధుడి మరణం తర్వాత జరాసంధుడి కుమారుడైన సహదేవుడిని మగధ సింహాసనంపై కూర్చోబెట్టి పాండవులకు సామంతుడిగా ఉండటానికి అంగీకరించాడు. జరాసంధుని వధ అనంతరం ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించాలనే సంకల్పం చేశాడు. ఈ యాగం నిర్వహించడానికి ప్రపంచంలోని రాజులందరినీ ఓడించాలి. అందుకు అనుగుణంగానే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వేర్వేరు దిక్కులకు వెళ్ళి అనేక రాజులను ఓడించారు. అలా ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పించినప్పుడు శ్రీకృష్ణుడు, వ్యాసమహర్షి, ఇతర మంత్రులు ఈ యాగం నిర్వహణకు అవసరమైన వాటిని గురించి వివరించారు. ఈ యాగం మహాభారతంలో పాండవుల విజయం, శత్రువులలో పెరుగుతున్న ద్వేషం, శిశుపాల వధ వంటి ముఖ్యమైన సంఘటనలకు కేంద్ర బిందువుగా నిలిచింది. రాజసూయ యాగం చక్రవర్తిగా ఆమోదించబడిన రాజు మాత్రమే చేయగలడు. అందుకే ధర్మరాజు ఈ యాగం చేయాలంటే ప్రపంచంలోని అన్ని రాజ్యాలను తన ఆధీనంలోకి తీసుకోవాలి. శ్రీకృష్ణుడి సూచనతో పాండవులు భారతదేశంలోని రాజులను ఓడించటం లేదా వారిని మిత్రులుగా చేసుకోవడానికి నలుదిశలలో ప్రయాణించారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి అనేక రాజులను ఓడించారు. పాండవులు ఇంద్రప్రస్థం నగరాన్ని రాజసూయ యాగం కోసం అందంగా అలంకరించారు. వివిధ రాజ్యాల నుండి మహారాజులు, ఋషులు, దేవతలు, ప్రజలు హాజరయ్యారు. వేద పండితులు యాగాన్ని నిర్వహించారు. యాగం ప్రారంభించడానికి ముందు అగ్రపూజ అనగా సభాముఖ్యుడిని గౌరవించడం చేయాలి అని చెప్పగా సభలో ఉన్న భీష్ముడు అగ్రపూజను శ్రీకృష్ణుడికి అందించాలి అని సూచించాడు. చాలామంది రాజులు అంగీకరించారు. వారిలో శిశుపాలుడు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాడు. అసలు ఎవరు ఈ శిశుపాలుడు, ఎందుకు కృష్ణుడికి అగ్రపూజను వ్యతిరేకించాడో తెలుసుకుందాం రండి. శిశుపాలుడు మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్రధారి. అతను చేదీరాజు దమఘోషుడి కుమారుడు. అతని జన్మ సమయంలో 3 కళ్ళు 4 చేతులు ఉండేవి. శిశుపాలుని తల్లి అనగా శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త భయంతో తన కుమారుడిని వదిలేయాలని అనుకుంది. అప్పుడు ఒక దివ్యవాణి ఈ శిశువుకి వచ్చిన 3 కళ్ళు 4 చేతులు ఎవరి స్పర్శతో మామూలుగా అవుతాయో వారి చేతే అతని మరణం జరుగుతుంది అని పలికింది. ఒకసారి శ్రీకృష్ణుల వారు శిశుపాలుని ఎత్తుకుని ముద్దాడాడు. ఆ క్షణంలో అతని అదనపు చేతులు కళ్ళు మాయమయ్యాయి. కానీ శిశుపాలుని తల్లి భవిష్యత్తులో తన కుమారుడు శ్రీకృష్ణుని శత్రువు అయి మరణిస్తాడని భయపడింది. ఆమె శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి శిశుపాలుని క్షమించాలని కోరింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన మేనత్తతో అతను నన్ను 100 సార్లు దూషించినా నేను ఏమీ అనను, కానీ 101వ మాత్రం నేను అతనిని సంహరిస్తాను అని చెప్పాడు. శిశుపాలుడు రుక్మిణిని వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ రుక్మిణి శ్రీకృష్ణుని ప్రేమించడంతో శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించి వివాహం చేసుకున్నాడు. దీనివల్ల శిశుపాలుడు శ్రీకృష్ణునిపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. దుర్యోధనుని మిత్రునిగా మారి శ్రీకృష్ణుని వ్యతిరేకంగా పాండవులను అనగొక్కేందుకు ప్రయత్నించాడు. ధర్మరాజు నిర్వహించే రాజసూయ యాగ సమయంలో శిశుపాలుడు సభలో శ్రీకృష్ణుని 100 సార్లు దూషించాడు. శ్రీకృష్ణుడు సహనంతో ఉన్నప్పటికీ 101వ కూడా అతను హద్దు దాటడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిశుపాలుడిని సంహరించాడు. శిశుపాలుడు తన గత జన్మలో జయ విజయులలో ఒకడు. శ్రీ మహావిష్ణువు చేత మోక్షాన్ని పొందడానికి ఈ జన్మలో శత్రువుగా పుట్టాడు. చివరకు శ్రీకృష్ణుని చేతిలో మరణం పొందడం ద్వారా అతని ఆత్మ వైకుంఠానికి చేరింది. శిశుపాలుడు తన పూర్వజన్మలో వైకుంఠ ద్వార పాలకుడైన జయుడు. జయ విజయములు విష్ణు భక్తులుగా వైకుంఠ ద్వారకా పాలకులుగా సేవ చేస్తున్న సమయంలో సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే 4 సంచారి మునులు వైకుంఠానికి వచ్చారు. వారు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించగా ద్వారపాలకులైన జయ విజయులు వారిని ఆపేశారు.
వైకుంఠం లోపల ప్రవేశించకుండా అడ్డుకున్నందుకు సనత్కుమారులు కోపంతో మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించి మాయలో పడిపోతారు అని జయ విజయులను శాపించారు. శాపం విన్న జయ విజయులు భయపడి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. మునుల శాపంను వెనక్కి తీసుకోలేరు. అందుకు మహావిష్ణువు శాపాన్ని మార్చే 2 మార్గాలను సూచించాడు. సప్త జన్మలు అంటే 7 జన్మల పాటు నాకు భక్తులుగా జన్మించి తిరిగి నా దగ్గరకు రావచ్చు, లేదంటే 3 జన్మల పాటు నాకు శత్రువులుగా పుట్టి నేనే స్వయంగా మిమ్మల్ని సంహరించినప్పుడు మళ్ళీ నా దగ్గరకు రావచ్చు అని శాపానికి పరిష్కారం చెప్పగా అది విన్న జయ విజయులు 2వ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే వారు త్వరగా తిరిగి వైకుంఠానికి వెళ్ళాలని అనుకున్నారు. అలా హిరణ్యక్షుడు, హిరణ్యకశిపుడు వీరు కృష్ణావతారంలో నరసింహ అవతారం ద్వారా చంపబడ్డారు. అలా రావణ మరియు కుంభకర్ణగా త్రేతాయుగంలో రామావతారం ద్వారా సంహరించబడ్డారు. ఇప్పుడు శిశుపాల, దంతవక్త్రగా ద్వాపరయుగంలో కృష్ణావతారం ద్వారా వధ చేయబడ్డారు. ఈ 3 జన్మల అనంతరం జయ విజయులు తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు. ఈ విధంగా సనత్కుమారుల శాపం వల్ల వారు రాక్షస జన్మలను అనుభవించాల్సి వచ్చింది. శ్రీ మహావిష్ణువు చేతిలో 3 సార్లు మరణించిన తర్వాత శిశుపాలుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శిశుపాలుడు చిన్నతనం నుండే శ్రీకృష్ణుని దేశించినప్పటికీ చివరికి ఆయన చేతిలోనే మరణించి మోక్షాన్ని పొందాడు. శ్రీకృష్ణుని హస్తాల ద్వారా మరణించడం వల్ల అతని ఆత్మ తిరిగి వైకుంఠానికి చేరింది. ఇది కేవలం శాప ఫలితంగా జరిగిన సంఘటన మాత్రమే కాదు, శ్రీకృష్ణుని లీలలో ఒకటిగా కూడా. ఇంద్రప్రస్థంలోని మాయాసభలో దుర్యోధనుడు నీటి కుంటను నేలగా భావించి పడినప్పుడు అది చూసి నవ్విన ద్రౌపది, భీముడు మరియు అర్జునులు దుర్యోధనునికి అవమానంగా అనిపించింది. దుర్యోధనుడు పాండవులపై అసూయతో తండ్రి ధృతరాష్ట్రంతో కలిసి కొత్త కుట్రలో పన్నుతున్నాడు. ఈ సంఘటన ద్యూత క్రీడ అనగా యూధం మరియు పాండవుల అరణ్యవాసానికి దారితీసింది. ధర్మరాజు విజయవంతంగా రాజసూయ యాగాన్ని నిర్వహించిన దుర్యోధనుడు పాండవులపై అసూయ, శిశుపాలుని మరణం, ఇతర రాజుల అసంతృప్తి మహాభారత యుద్ధానికి మార్గం సులభతరం చేసింది. ఈ యాగమే పాండవుల విజయానికి మార్గం వేసినప్పటికీ వారి కష్టాల ప్రారంభ బిందువుగా కూడా మారింది.